హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిక మర్పట్ల యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను ఇంట్లో ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ వేసుకొని కొద్దిగా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిందండి, చూసారు కదా ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఎగ్స్ రెడీ అయిపోయాయి. ఎగ్స్ ఇప్పుడు మళ్ళీ మంచిగా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా మంచిగా ఫ్రై అయితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి 5 to 10 minutes రెస్ట్ ఇచ్చేయండి. చూసారు కదా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2 టమాటాలు చిన్నగా తరుక్కొని మంచిగా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకున్న వెంటనే కదపకుండా దాన్ని అట్లా రెస్ట్ ఉంచేసి 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎలా ఉన్నాయో టమాటా. తర్వాత దాన్ని కొంచెం మనం తీసుకున్న గరిటెతోనే కొంచెం అట్లా ఇట్లా స్మాష్ చేస్తే టమాటాలు అనేవి కర్రీలో మంచిగా కలిసిపోతాయండి. ఆ తర్వాత టమాటో కూడా వేసాం కదా, అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నేను ఇంట్లో సెపరేట్గా చేసిన గరం మసాలా అయితే వేసానండి. అవి రెండు వేసి దీనికి ఎక్కువ ఏం మసాలాలు ఏమీ వేయ అవసరం లేదండి. ఇంట్లో మనం స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ మసాలా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని ఎగ్స్ కూడా అందులో వేసుకొని మూత పెట్టి 5 to 10 minutes అట్లా వదిలేయండి. చూసారు కదా గ్రేవీ ఎలా దగ్గరికి అయ్యిందో. సో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ అందులో సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఆ మసాలా ఎలా చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. మనం బయట తీసుకునే మసాలా కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా వల్లనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.